భారతదేశ పౌరులందరికీ రేపు జనవరి 26 సందర్భంగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటి ఇలా చెప్పానని పిచ్చోడు అనుకుంటున్నారా? బట్ నిజంగా ఒకవేళ అప్పటి లీడర్లందరూ అనుకున్నట్టు జరుగుంటే జనవరి 26 మనకి గణతంత్ర దినోత్సవంగా కాకుండా స్వాతంత్ర దినోత్సవంగానే ఉండేది. ఇది నిజం. ఎందుకంటే అప్పట్లో రాజ్యాంగం తయారు చేసిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డేట్ని మనం గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏడాది కూడా జనవరి 26న జరుపుకుంటున్నాం. అయితే అప్పుడు రాజ్యాంగం తయారు చేసి మొత్తం రెడీ చేసి దాన్ని అమలుకు తీసుకొచ్చే టైంలో నెహ్రూతో పాటు ఇంకొంతమంది లీడర్లంతా కూడా ఈ డేట్ని అంటే జనవరి 26ని భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని అనుకున్నారంట. కానీ అప్పట్లో బ్రిటిషర్లు ఆల్రెడీ ఆగస్టు 15నే స్వాతంత్రం అనేది ఇచ్చేసి వెళ్ళడం వల్ల ఆ రోజునే మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. లేకపోతే జనవరి 26 మనకి స్వాతంత్ర దినోత్సవం అయ్యేది. అయితే జనవరి 26న మన భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన రాజ్యాంగం ఆ రోజే అమల్లోకి వచ్చింది. అయితే 1946 నుంచి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడానికి భారతదేశంలో ఉన్న మన నెహ్రూ లాంటి పెద్దలందరూ కూడా చాలామంది దాదాపుగా 389 మంది కలిసి రాజ్యాంగాన్ని రాయడం స్టార్ట్ చేశారు. అప్పటికి మనకి ఇంకా స్వతంత్రం రాలేదు. సో దానివల్ల ఏంటంటే బైఫర్కేషన్ జరగలేదు. ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలు బైఫర్కేషన్ జరగలేదు. మొత్తం కలిపి ఒకటే ఇండియాగా ఉండేది. అండ్ ఈ దేశాలన్నిటికీ ఒకే రాజ్యాంగం ఉండాలని మొత్తం అందరూ 389 మంది కలిపి ఒక రాజ్యాంగాన్ని రాయడం స్టార్ట్ చేశారు. అయితే 1947లో మనకి స్వతంత్రం వచ్చేసింది అండ్ ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలుగా విడిపోయాయి. దీంతో పాకిస్తాన్కి సంబంధించిన లీడర్లు అందరూ వెళ్ళిపోగా 299 మంది మిగిలిపోయారు. వాళ్ళంతా కలిసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాశారు. అలా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మొత్తం 299 మంది కలిసి భారత రాజ్యాంగాన్ని రాశారు. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ముసాయిదా కమిటీ కూడా ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఓకే చెప్పేసింది. అయితే అదే రోజున ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేద్దాం అనుకున్నారు. అంటే అదే రోజు అమల్లోకి తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. కానీ నవంబర్ 30 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ అనేది సంపూర్ణ స్వరాజ్ని ప్రకటించింది. సో దీనివల్ల జనవరి 26నే ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తే ఆ రోజుకి గుర్తుగా మొత్తం దేశం ఇక ముందు ఫ్యూచర్లో ఆ రోజుని చాలా ఇంపార్టెంట్గా జరుపుకుంటుంది అనే ఉద్దేశంతో జనవరి 26ని ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలి అని నిర్ణయించారు. అలాగే అదే రోజున స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే బ్రిటిషర్లు ఆగస్టు 14 నైట్ మనకు స్వాతంత్రం ఇచ్చేయడంతో ఆ రోజున మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా మార్చుకొని ఆ రోజుని అప్పటి నుంచి మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక ఎప్పుడైతే ఈ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి 1935 గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా అనేది బ్రిటిష్ రూల్ తెచ్చింది. ఆ రూల్ అనేది కంప్లీట్గా అబాలిష్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి మన భారత రాజ్యాంగం ఇప్పుడు మనం ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో దేన్నైతే మనం కంటిన్యూ చేస్తున్నామో ఆ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అండ్ దాన్ని మనం ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్నాం.